ఫెసిలిటీస్ విషయం ఎట్లుంటది సార్? స్విమ్మింగ్ పూల్ గానీ, క్లబ్ హౌస్ గానీ ఇప్పుడొచ్చే పాత ప్రాజెక్ట్స్‌లో ఇన్ని ఫెసిలిటీస్ లేవు గానీ, లేవు. లేటెస్ట్‌గా వచ్చే ప్రాజెక్ట్‌లో ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోతే యూజర్సే కొనట్లేదు. కొనట్లేదు. సో, ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్‌లో ఒకేలాగా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే మీకు క్లబ్ హౌస్ అవ్వచ్చు, గ్రీనరీ అవ్వచ్చు, గార్డెన్ స్పేస్ అవ్వచ్చు, పూల్స్ అవ్వచ్చు. కొన్ని విల్లా ప్రాజెక్ట్‌లో అయితే విల్లాలోనే చిన్న మినీ పూల్ ఇచ్చేస్తున్నారు. ఓకే. ఈవెన్ అవుట్‌స్కర్ట్స్‌లో జరిగేవి మీ మినీ విల్లాస్ అన్నారు కదా! దానిలో కూడా చిన్న విల్లా కూడా ఇస్తారు. చిన్న పూల్ కూడా ఇస్తున్నారు కొన్ని ఓకే. ప్రాజెక్ట్స్‌లో. ఆ! అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. విల్లాస్‌కి, అపార్ట్మెంట్స్‌కి పెద్ద కమ్యూనిటీ లెవెల్‌లో, అమ్యూనిటీస్ లెవెల్‌లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓకే. విల్లాస్ వర్టికల్‌గా ఉంటది. ఇది హారిజాంటల్‌గా ఉంటది అంతే. మోర్ సెక్యూరిటీ గ్రీనరీ పరంగా సార్, ఉంటది. మరి సెక్యూరిటీ విషయంలో సెక్యూరిటీ పరంగా కూడా గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటుంది. అంతా థర్డ్ పార్టీకి ఇచ్చేస్తున్నారు సెక్యూరిటీ. అపార్ట్మెంట్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ ఆబ్వియస్‌గా. ఎందుకంటే ఇట్స్ వర్టికల్ కదా! అపార్ట్మెంట్ ఈజ్ మోర్ సెక్యూర్డ్. విల్లాలో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ పీపుల్ మైట్ బార్జ్ ఇన్ ఇన్సైడ్. బట్ ఇప్పుడు కాకపోతే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకుంటారు. ఆ! ఓకే. ఆయన ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరు కూడా మనోళ్ళు క్యాష్లు ఇవన్నీ ఉంచుకోవట్లేదు కదా. అవునవును. ఆల్మోస్ట్ జీరో అవుతుంది. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ 4-5 ఇయర్స్లో మనకు అసలు రెగ్యులర్ మనీ అంటూ ఉండదు. ఈవెన్ బంగారం గింగారం కూడా ఇంతకు ముందులా ఎవరు కొని దాచుకునే పరిస్థితి కూడా అందరూ లేదు. తీసి ఆ బ్యాంక్‌లో బ్యాంక్ లాకర్స్లో పెట్టేసుకున్నారు. సో ఐ డోంట్ థింక్ ఈవెన్ మీకు హైదరాబాద్ ఈజ్ సేఫ్. ఎట్లా అంటే మీకు తెలుసు కదా ఎన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయో. ఇండియాలో ఉండే మొత్తం సీసీ కెమెరాల్లో 60% ఆఫ్ ద సీసీ కెమెరాస్ ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. మీకు ఈ స్టాటిస్టిక్స్ తెలుసో తెలియదు. తెలీదు నాకు. 60% ఆఫ్ ఎంటైర్ ఇండియాలో ఆపరేషనల్ సీసీ కెమెరాస్ ఆర్ ఇన్ హైదరాబాద్. వావ్! అందుకోసమే హైదరాబాద్లో క్రైమ్ రేట్ తక్కువ ఉంది, చాలా తక్కువ. అవును. పోలీసింగ్ బాగుంది. సో సేఫ్ సిటీ కాబట్టి ఇంత మైగ్రేషన్ వస్తుంది. మీకు ఎవ్రీ ఇయర్ హైదరాబాద్కి 3 to 4 lakhs మైగ్రేషన్ కమ్స్ ఫ్రమ్ ఆల్ అదర్ స్టేట్స్. బా! ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆబ్వియస్గా మన ఏపీ నుంచి అయితే అక్కడ ఇంజనీరింగ్ చదివి జాబ్ కావాలంటే హైదరాబాద్ 50% 60% హైదరాబాద్ రావాల్సిందే. సో హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఆల్రెడీ ఏ గ్లోబల్ సిటీ. అవును. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఇంకా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. అవును. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అవ్వచ్చు, పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడం, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా గవర్నమెంట్ వర్కౌట్ చేసింది అనుకోండి. హైదరాబాద్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్లో కొన్ని సిటీస్తో మనం పోల్చుకోవచ్చు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ ఈ 5 ఏళ్ళు ఉండుంటే అది అయ్యేదేమో కదా! డెఫినెట్గా బీఆర్ఎస్ వాజ్ ప్రో బిజినెస్, ప్రో బిల్డర్స్, ప్రో రియల్ ఎస్టేట్ అనేది నేను ఒప్పుకుంటా 10 ఏళ్లలో. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆయనకున్న ఐడియాస్ ఉంటాయి కదా, ఇద్దరు సేమ్ చేయాలని లేదు కదా. దీని మీద కామెంట్ చేయండి. సో రేవంత్ రెడ్డి గారు కోర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి వచ్చారు. తను ఆల్రెడీ అన్ని క్రెడాయి షోలో కానీ ఎక్కడ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్పీచ్ ఇచ్చినా తను ఒకటే చెప్తాను, నేను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా రియల్ ఎస్టేట్ నేను చంపుకోను కదా, నాకు ఉన్న ఐడియాస్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను చేసే ప్రాజెక్ట్స్ అన్ని పెద్దవి, అవన్నీ చేస్తే లాంగ్ టర్మ్లో హైదరాబాద్ బాగుంటుందని తను చెప్తూ వస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు కానీ ద వే ద ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, ఎస్పెషల్లీ మూసీ రిజ్యువినేషన్, తర్వాత రీజనల్ రింగ్ రోడ్, ఈ ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఇట్ విల్ వర్కౌట్. ఆయన ఉన్నప్పుడు అయితే ఆ తర్వాత అయితే అనేది అయ్యే పనా సార్? మూసీ రిజర్వేషన్ అనేది అయ్యే పనా? తలుచుకుంటే అవుతుంది. సబర్మతి అయ్యింది కదా గుజరాత్లో. సబర్మతి అనేది మూసీ రివర్ ఫ్రంట్, మీరు యూట్యూబ్లో వెళ్ళి సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది చూడండి, బిఫోర్ ఆఫ్టర్ చూడండి. ఒక గుజరాత్లో అయ్యింది, మన హైదరాబాద్లో ఎందుకు జరగదు? గుజరాత్లో అవుతుంది సార్, అక్కడ కాదు, హైదరాబాద్లో. అట్లేం లేదండి. తలుచుకుంటే, జనాలు తలుచుకుంటే, పీపుల్ తలుచుకుంటే, ఫర్గెట్ అబౌట్ గవర్నమెంట్. వెన్ పీపుల్ ఆఫ్ ద స్టేట్, పీపుల్ ఆఫ్ ద కంట్రీ రెస్పాన్సిబుల్గా ఉండి ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్, డెఫినెట్గా జరుగుతుంది. మనం గట్టిగా తలుచుకోవాలి అంతే. ఇప్పుడు మనం సిటీ క్లీన్గా ఉండాలని మనమంతా 4 కోట్ల, మన హైదరాబాద్లో 2 కోట్ల మంది ఉంటారు, అందరు కలిసి అవుట్స్కట్స్ అంతా, మనం అంతా తలుచుకుంటే డెఫినెట్గా విల్ మేక్ ద సిటీ క్లీన్. అట్లాగనే మూసీ మనకు రిజ్యునేషన్ కావాలి, దస్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ సిటీ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ అవర్ జనరేషన్స్ అంటే డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి అవుతుంది, జనాల నుంచి కూడా ఉండాలి. ఇప్పుడు అనేది గవర్నమెంట్ ఈజ్ మనమే, గవర్నమెంట్ అనేది సెపరేట్ కాదు కదా, మనమే ఎన్నుకున్న వాళ్ళం. మనం గట్టిగా తలుచుకుంటే డెఫినెట్గా అవుతుంది. అంతవరకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మూవింగ్ ఫార్వర్డ్ కొత్త జనరేషన్ అయితే ఊరుకోదు. దే ఆర్ మోర్ ప్రో, ఏమంటారు, నేచర్ అండ్ అట్లాంటివి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రేపు ఫైట్స్ కూడా అవుతాయి మాకు కావాలి అని. ఈ రోజు కాకుండా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. అంటే ఒక్కోసారి నిన్న వచ్చిన వరదలు చూస్తే జనాలు కొట్టుకుపోయారు. అసలు ఇంత మోకాళ్ళు నీళ్లు, ఇంటికి వెళ్ళడానికి 5-6 గంటలు పట్టింది ఆ వరదల నుంచి. అలాంటి చూసినప్పుడు హైడ్రా ఎఫెక్ట్గా పనిచేస్తే బాగుండేమో అనిపిస్తుంది నిజంగా, సీరియస్. ఇప్పుడు
యా మీరు అన్నారు కదా లేక్స్ కొన్ని రిజువినేట్ అవుతున్నాయి. లేక్స్ రిజువినేట్ అయినప్పుడు మూసి ఎందుకు అవ్వద్దు? ఇప్పుడు మొన్న ఎప్పుడు చేవెళ్ళ వికారాబాద్ చేవెళ్ళ రోడ్డు 6 lanes చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కొట్టనీయలేదు. హైవే ఇస్తా అంటే ఇప్పుడు మొన్న కోర్టుకి వెళ్తే కోర్టు ఏమన్నది ఆ చెట్లు కొట్టకుండా పక్క నుంచి వేసుకోండి రోడ్ అని చెప్పింది. జనాలు తలుచుకుంటే అయింది కదా. సో మూసీ రిజువినేట్ కూడా గవర్నమెంట్ చేయకుండా జనాలు ఒక రోజు గట్టిగా కోరుకుంటే అది అవుతుంది. కోరుకోవాలి మనం 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 కాన్షియస్ అవ్వాలి. మన సిటీని మనం పరిరక్షించుకోవాలని అనుకుంటే కొన్ని మనమే అడగాలి గట్టిగా. కరెక్ట్. మినీ విల్లాలు కొనేటప్పుడు లీగల్గా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు ఏముంది? మినీ విల్లాలైనా అపార్ట్మెంట్స్ అయినా ప్లాటింగ్ వెంచర్ అయినా ఒకటే అండి రూల్, డ్యూ డెలిజెన్స్ ప్రాపర్గా చేసుకోవాలి. ఆ డ్యూ డెలిజెన్స్లో డాక్యుమెంట్ చెక్ ఎట్లా ఉంటుందంటే ఆ ల్యాండ్ ఎవరిది, ఆ ల్యాండ్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ల్యాండ్ ఎలా తీసుకున్నారు, డెవలప్మెంట్ తీసుకున్నారా, పర్చేజ్ చేశారా, అక్కడ నుంచి పర్మిషన్స్ అప్లై చేశారా, పర్మిషన్స్ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారా, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందా, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిన తర్వాత రెరా పర్మిషన్ వచ్చిందా, రెరా పర్మిషన్ తర్వాత కడుతున్నారా, ఆన్ టైం కడుతున్నారా అనేది ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. లక్కీగా రెరా వచ్చిన తర్వాత ఈ డేటా అంతా పబ్లిక్లో కనిపిస్తుంది. మీరు రెరా వెబ్సైట్లో వెళ్ళి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎంటర్ చేస్తే రెరాలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో కూడా ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ బిల్డర్ అప్లోడ్ చేయాల్సిందే. థ్యాంక్స్ టు రెరా డెఫినెట్గా రెరా వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. సో అవన్నీ చెక్ చేసుకోవడానికి పబ్లిక్ డాక్యుమెంటేషన్ ఉంది. సెకండ్ ఏంటంటే మీరు చేయలేదనుకోండి ఆటోమేటిక్గా 10 మందిని అడిగితే ఆబ్వియస్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే ఏజెంట్స్, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా వచ్చినాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు చెప్తారు. అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా గ్రో అయినారు. 10 ఏళ్ల కిందట లీగల్ ఎక్స్పర్ట్ ఎవ్వరు లేరు. ఇప్పుడు హైదరాబాద్లో గూగుల్ సెర్చ్ చేస్తే లీగల్ ఎక్స్పర్ట్ ప్రాపర్టీ లాయర్స్ అంటే 50 మంది లాయర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళకి 5,000 10,000 ఇస్తే మినిమల్ ప్రైస్లో వాళ్ళు వెరిఫై చేసుకొని ఇవన్నీ ఉన్నాయా లేదా అనే చెక్ లిస్ట్ చేసి చెక్ చేసి ఇస్తారు. సో మీరు 2 కోట్ల ప్రాపర్టీగా ఉన్నప్పుడు 10,000 5,000 అమౌంట్ కట్టి చెక్ చేయడం దాని కాదు. మీకై మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. కొంచెం మీకు టెక్నాలజీ ఐడియా ఉంటే ప్రొఫెషనల్స్తో చేయించుకోవడం బెటర్ కదా. సో అదే అండి విల్లాస్, అపార్ట్మెంట్స్. సో ఆబ్వియస్గా మీరు బ్యాంకుకి వెళ్ళారనుకోండి, బ్యాంకు కూడా ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుంది. అవి వెరిఫై చేయకుండా వాళ్ళు లోన్స్ ఇస్తలేరు. ఆర్బీఐ కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ముందున్నంత ఫాస్ట్గా లోన్స్ ప్రాసెస్ అవ్వట్లేదు. కంపల్సరీ బ్యాంక్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉంటేనే లోన్స్ ఇస్తున్నారు. సో ఇన్ వే టు చెక్ ఈస్ గో ఫర్ లోన్. మీకు ఓన్ ఫండ్స్ ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పేపర్ వర్క్ అంతా చూసుకోవాలి. రెప్యూటెడ్ బిల్డర్స్ దగ్గర ఉన్నారనుకోండి, మెజారిటీ రెప్యూటెడ్ బిల్డర్స్ ఎలాంటి అంటే మీరు ఏది అడిగినా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్య హైడ్రా వచ్చాక కొంచెం భయం వేస్తుంది అందరికి. అంటే ఎలాంటి పర్మిషన్స్ ఉన్న ప్రాజెక్టులను నమ్మాలి అనేది కూడా ఒక పాయింట్. డెఫినెట్గా అండి మీరు పేపర్ వర్క్ చూడకుండా ఏ ప్రాపర్టీ కొనవద్దు. 1 లైన్లో నేను ఆన్సర్ చెప్తున్నా. దానికి 10 రోజులు కానీ 20 రోజులు కానీ మీ జనరల్గా హైదరాబాద్లో ఎట్లుంటుంది, ఏది చీప్ ఉంటే మనం వెళ్ళి కొనేద్దాము, దాన్ని వెరిఫై చేసుకోవద్దు అని అనుకుంటారు. అట్లా కాదు, ఏదైతే చీప్ వస్తుందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. అవును. సో మీరు డెఫినెట్గా మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి. అంత కరెక్ట్ అనుకుంటేనే మీరు ముందుకెళ్ళాలి. పేపర్ వర్క్ అనేది మ్యాండేటరీగా చూడాలి. ఇప్పుడు అదే హై రైజ్ అపార్ట్మెంట్ అనుకోండి, ఒక ప్రాసెస్ ఉంది. ఫైర్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, హెచ్ఎండిఏ క్లియరెన్స్, తర్వాత రెరా క్లియరెన్స్, ఈ పేపర్ వర్క్ అంతా ఉండాలి. అవి కాకుండా ఆ ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, దాని పాస్ట్ హిస్టరీ కూడా మనం చూసుకోవాలి. డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏముంది, సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఏముంది. మీకు ఈసీస్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. పర్టికులర్ ప్రాపర్టీ పాత విల్లాస్ కొనుక్కుంటే దాని ప్రాపర్టీ డీటెయిల్స్ ఈసీ తీసుకొని వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ వద్దనుకుంటే హ్యాపీగా ఒక లీగల్ ఎక్స్పర్ట్కి 20,000 ఇస్తే మొత్తం చేసుకుంటాడు, ఆయన ఓకే అంటే కొనుక్కోండి. అవి ఓకే అనుకుంటే కూడా మీరు బ్యాంక్ లోన్కి వెళ్తే వాళ్ళు కూడా ఇంకోసారి వెరిఫికేషన్ అవుతుంది, మీరు కొనుక్కోవచ్చు.